అందరికీ నమస్కారం. నంది పైపులు ఎస్పీవై అగ్రో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వన మహోత్సవానికి అందరికీ స్వాగతం. చెట్లు మనకు చేసే మేలు అనేక రకాలు, కానీ వాటిని మనం గుర్తించలేక మనం వాటిని దూరం చేసుకుంటున్నాము. చిన్న చిన్న కారణాల చేత చెట్లను పెంచడానికి టైం కేటాయించలేకపోవటము, చెట్లు మనకు అడ్డమవుతున్నాయని చెప్పి వాటిని నరికేయటం వల్ల మనం అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ సంవత్సరం వేసవి కాలంలో ఆసియా ఖండంలోనే నంద్యాల అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసుకుంది. ఈ ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెట్లు కూడా తమ వంతు సహాయపడగలవు. ఈసారి ఎండాకాలంలో అంత వేడి ఉండకుండా ఉండాలంటే మనందరము తలా ఒకరం మన వీధిలో కానీ, మన ఇంట్లో కానీ, మన చుట్టుపక్కల చెట్లను నాటి వాటిని రక్షించడానికి ప్రయత్నం చేద్దాము. చెట్లుంటే ఆకులు రాలుతాయి, కసు కొట్టుకోవాలన్న పని, లేకపోతే చెట్లుంటే పునాదులు లేస్తాయని ఒక మూఢనమ్మకాలతో మనం మన ఇంట్లకు చెట్లను దూరం చేసుకుంటున్నాము. చెట్లు ముఖ్యంగా వేప చెట్టు, కానిగ చెట్లు లాంటివి గాలిలో ఉన్నటువంటి అనేక క్రిములను నివారించి మన ఊపిరితిత్తు సమస్యలు రాకుండా, అలర్జీలకు, గాలి వల్ల వచ్చే అలర్జీలకు మనకు దూరం చేయడానికి సహాయం చేస్తాయి. అవి మనకు చాలా ఉపయోగపడతాయి. ఈ మధ్య జపాన్ కంట్రీలో, దేశంలో చెట్లను అనారోగ్యం వస్తే చెట్లను కౌగలించుకోవటం, చెట్ల దగ్గర కూర్చొని ప్రార్థించటము, చెట్లతో సమయం కేటాయించడం వల్ల అనారోగ్య సమస్యలకి దూరం అవుతాయని వాళ్ళ యొక్క శాస్త్రాలు, వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ నిరూపణ చేస్తున్నాయి. ప్రతి ఇంటికి ఒక చెట్టు తప్పనిసరి. ఇంటిలో స్థలం లేకపోతే కనీసం మన వీధిలో అయినా 2-3 చెట్లు నాటుదాం. ఇప్పుడు గమనించండి మన వీధి ఎలా ఉందో. ఒక 2-3 చెట్లు నాటిన తర్వాత ఆ వీధికి ఎంత అందం వస్తుందో మీరే గమనించండి. చెట్టు ఏపుగా ఎదిగే కొద్దీ పచ్చదనం పెరుగుతాయి, పక్షులు వస్తాయి, నీడను వస్తుంది, ఆహ్లాదంగా తయారవుతుంది. కాబట్టి శ్రమ అనుకోకుండా ఈ వర్షాకాలంలో మనందరం కూడా మన వంతుగా ఈ భూగ్రహం కోసం, పర్యావరణ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చెట్లు నాటి వాటిని పరిరక్షిద్దాం. అందరూ ఈ వన మహోత్సవంలో తమ వంతు సహాయాన్ని చేస్తారని చెప్పి ముగిస్తున్నాను.